నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. డోంట్ రన్ ఆఫ్టర్ టెక్నికల్ అనాలిసిస్. ఎస్పెషల్లీ కమోడిటీస్, నిఫ్టీ ఇతర విషయాల్లో చాలామంది ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతారు. కొంతమంది ఫండమెంటల్ అనాలిసిస్ మీద కూడా డిపెండ్ అవుతారు. కానీ వీటన్నిటికన్నా భయంకరంగా ఉండేది అండ్ బిహైండ్ ఉండేది ఇన్స్టిట్యూషన్స్, వాటి యొక్క గేమ్ అనమాట. రీసెంట్గా మనకి క్రూడ్ ఆయిల్ ఒకే రోజు లాస్ట్ డే 23 మార్చ్ రోజు ట్రంప్ ఇరాన్ వారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చేశారు. వార్ అనేది మేము ఆపుతా ఉన్నాము, నెక్స్ట్ 5 days మేము వార్లోకి వెళ్దాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆయన యుఎస్ఏ టైమింగ్లో యుఎస్ఏ టైం 7:05 స్టేట్మెంటు తన యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ కొన్ని మార్కెట్ డేటా ఏం చెప్తా ఉందంటే, సరిగ్గా 6:45, 6:55 మధ్యలో కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ కొన్ని బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని సెల్ చేస్తారు. జనరల్గా సెల్ చేస్తారు లేదా బై కూడా చేస్తారు. బై చేస్తే పెరిగితే ప్రాఫిట్, సెల్ చేస్తే తగ్గితే ప్రాఫిట్. అలా వాళ్ళు సెల్ చేశారు. ఆ తర్వాత ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇస్తూ క్రూడ్ ఆయిల్ పడిపోయింది. అలా పడిపోతే వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది దాదాపు 5,000 కోట్ల రూపాయలు. వాళ్ళందరికీ చాలా భారీ మొత్తంలో ప్రాఫిట్ వచ్చింది. ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వక ముందే ఇంత భారీ మొత్తంలో సెల్లింగ్ జరగడం, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ ఇంత భారీ మొత్తంలో ఒక కాంట్రాక్ట్ తీసుకుంది అంటే అది ఒక టిప్ లేదా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. మేబీ ట్రంప్ తన యొక్క టీం సంబంధించి ఎవరికో టిప్ ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్ సెల్ చేయమని చెప్తే ఆ పడిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాఫిట్ అయితే వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ వాళ్ళు యూజ్ చేసుకున్నారని చెప్పి కూడా మార్కెట్ సంబంధించి ఊహాగానాలు అయితే ఉన్నాయి. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ఇన్ఫర్మేషను లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి. క్రూడ్, గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలో ఇన్సైడర్ ఇన్ఫర్మేషను, ఆ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఎవరికి ఎంత దొరికితే అంత దోచుకోవడమే. మెయిన్ వెల్ మన ఇన్వెస్టర్స్ తెలివైన మేధావి వర్గం టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అంటూ పరిగెత్తుతూ ఉంటారు. ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్లో ఫండమెంటల్ పని చేయవు. ఇక్కడ మనం చూడవలసింది ఆపరేటర్స్, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. మీరు అది అర్థం చేసుకోండి. చాలామంది తెలివిగా టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో జాయిన్ అయిపోయాము, మేము డబ్బులు సంపాదించేస్తాము, నాకు లెవెల్స్ తెలిసిపోయి మాకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. మనకి కనిపించింది చాలా వరకు మార్కెట్లో ఉంది. అది మీరు అర్థం చేసుకోండి.